హాయ్ అండి, నమస్తే అందరికీ. అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఎందుకు త్వరగా తింటున్నావు, ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదు, ఎందుకు డ్రైవర్తో గొడవ పడుతున్నావు, ఎందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఆలస్యం చేశావు, ఇలాంటి మొదలైన ప్రశ్నలన్నీ కూడా ఎందుకు అనే ఒక చిన్న పదాన్ని తీసుకొని నేనైతే దాదాపు ఒక 20 ప్రశ్నల వరకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వాటిని మనం అరబిక్లో ఎలా అడగాలి అనేది ఈ వీడియోలోనైతే చెప్పాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా కొంతలో కొంత వాళ్ళు కూడా అరబీ భాషని తెలుసుకొని ఈజీగా పని చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో ఏముందో చూద్దాం. ఎందుకు, దీన్ని ఇంగ్లీష్లో వై అని చెప్తారు. అదే అరబిక్లో లేష్ లేదా లే లేదా లిమాదా అని కూడా అంటారు. కానీ 90% ఉపయోగించేది లేష్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు లే అని కూడా అంటారు. లిమాదా చాలా తక్కువగా ఉపయోగిస్తారు ఎందుకు అని చెప్పడానికి. ఎందుకు లేట్ చేశావు, లేట్ని తెలుగులో ఆలస్యం అని అంటాము. ఎందుకు లేట్ చేశావు అని అరబిక్లో ఎలా అడగాలంటే లేష్ తాకర్త్. లేష్ తాకర్త్ అంటే నువ్వెందుకు లేట్ చేశావు అనే అర్థం వస్తుంది. లేష్ అంటే ఎందుకు, తాకర్త్ అంటే నువ్వు ఆలస్యం చేశావు అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఆలస్యంని అరబిక్లో తాకిర్ తాకిర్ అని అంటారు. తాకిర్ అంటే ఆలస్యం అని అర్థం. ఎందుకు లేట్ చేశావంటే లేష్ తాకిర్ ఇంత, లేష్ తాకిర్ ఇంత. ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదండి. లేష్ తాకిర్ ఇంత అని చెప్పొద్దు. లేష్ తాకర్త్. లేష్ తాకర్త్ అంటే ఎందుకు లేట్ చేశావు, నువ్వెందుకు ఆలస్యం చేశావు అనే అర్థమైతే వస్తుంది. లేష్ తాకర్త్ అని చెప్పాలి. ఎందుకు ఇక్కడ, ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లేష్ హినా, లేష్ హినా అని చెప్తారు. లేదా లేష్ మిన్నీ అని కూడా చెప్తారు. ఇక్కడ అని చెప్పడానికి హినా అని చెప్తారు, మిన్నీ అని చెప్తారు. అలాగే ఎందుకు ఇక్కడ పెట్టావు, ఏదైనా వస్తువు వేరే వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు మనం ఎందుకు ఇక్కడ పెట్టావు అని అడగాలంటే లేష్ కత్తైత్ హినా అని మగవాళ్ళకి అడగాలి. లేదా లేష్ కత్తైత్ మిన్నీ అని అడగొచ్చు. అదే ఆడవాళ్ళకైతే లేష్ కత్తైతి హినా లేదా లేష్ కత్తైతి మిన్నీ అని చెప్తారు. కత్తైత్ అని మగవాళ్ళకి, కత్తైతి అని ఆడవాళ్ళకి చెప్తారు. పెట్టావు, పెట్టావా అని అడగడానికి. అలాగే పెట్టాను అని చెప్పాలంటే అనకత్తైత్ హినా, నేను ఇక్కడ పెట్టాను అంటే అనకత్తైత్ హినా. హే మామ అనకత్తైత్ హినా ఖలాస్ అంటే అవును మామ నేను ఇక్కడ పెట్టాను అయిపోయింది అనే అర్థం వస్తుంది. అదే ఆడవాళ్ళు చెప్పాలంటే అనకత్తైతి, అనకత్తైతి అంటే నేను పెట్టాను అనే అర్థం వస్తుంది. నువ్వు ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదు, ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లేష్ మాతెబి త్రోహ్ అని చెప్తారు. లేష్ మాతెబి త్రోహ్ అని చెప్తారు. అంటే నువ్వెందుకు వెళ్ళాలనుకోవడం లేదు అనే అర్థమైతే వస్తుంది. మనం ఎలా చెప్తామంటే నువ్వు అంటే ఇంత, ఎందుకు అంటే లేష్, వెళ్ళాలనుకోవడం లేదు అంటే మైరో అని చెప్తాము. లేష్ ఇంత మైరో అని చెప్తాము. కానీ అది కరెక్ట్ కాదు. లేష్ ఇంత మైరో అంటే నువ్వెందుకు వెళ్ళట్లేదు అనే అర్థం వస్తుంది. నువ్వెందుకు వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పాలంటే లేష్ మాతెబి త్రోహ్ అని చెప్తారు. ప్రతిదానికి ఇంత, ఇంతి అనే పదాలను యూజ్ చేయరు. షార్ట్కట్లోనైతే చెప్తారు అరబీ వాళ్ళు. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్తూ వస్తున్నాను. లేష్ మాతెబి త్రోహ్ అంటే నువ్వెందుకు వెళ్ళాలనుకోవడం లేదు అనే అర్థమైతే వస్తుంది. అలాగే ఎందుకు వాతావరణం ఈరోజు వేడిగా ఉంది. మనం ఇక్కడ వీడియోలో ఈరోజు ఎందుకు అనే దాని గురించి చెప్తున్నాం కాబట్టి మీకు అన్ని కూడా ఎందుకు, లేష్ వాటిపైనే ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఎందుకు వాతావరణం ఈరోజు వేడిగా ఉంది, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ చాలా వేడిగా అయితే ఉంటుంది. వాతావరణాన్ని అరబిక్లో అల్జౌ అని చెప్తారు. అల్జౌ అంటే వాతావరణం. ఈ రోజు అంటే ఇల్యోమ్, ఎందుకు అంటే లేష్, వేడిని హార్ అని అంటారు. ఇప్పుడు దీన్ని మొత్తంగా మనం కలిపి చెప్పాలంటే లేష్ అల్జౌ హార్ ఎల్యోమ్, లేష్ అల్జౌ హార్ ఎల్యోమ్ అని చెప్తారు. అంటే ఎందుకు వాతావరణం ఈరోజు వేడిగా ఉంది అనే అర్థమైతే వస్తుంది. ఈరోజు ఎందుకు పని చేయడం లేదు లేదా నువ్వు ఎందుకు ఈరోజు పని చేయడం లేదు. మనం ఒక ప్రశ్నని 2-3 రకాలుగా అటు తిప్పి ఇటు తిప్పి చెప్పినా దాని అర్థమైతే ఒకటే వస్తుంది. ఈరోజు ఎందుకు పని చేయడం లేదు లేదా నువ్వు ఈరోజు ఎందుకు పని చేయటం లేదు లేదా ఎందుకు నువ్వు ఈరోజు పని చేయటం లేదు. చూడండి, ఒక ప్రశ్నని మనము ఎన్ని రకాలుగా అడగొచ్చో. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లేష్ మాతిష్తగిల్ ఇల్యోమ్, లేష్ మాతిష్తగిల్ ఇల్యోమ్ అని చెప్తారు. అంటే
ఈ రోజు నువ్వు ఎందుకు పని చేయడం లేదు అనే అర్థమైతే వస్తుంది. లేష్ మా తిష్టిగిల్ ఇల్యోమ్. అంతేగాని ఈ రోజు అంటే ఇల్యోమ్, ఎందుకు అంటే లేష్, పని అంటే షుగుల్, చేయడం లేదు అంటే మాసవి. లేష్ మాసవి షుగుల్ ఇల్యోమ్, లేష్ మాసవి షుగుల్ ఇల్యోమ్ అని మనం చెప్తాము. అరబ్బీ వాళ్ళు మాత్రము లేష్ మాతిష్టిగల్ ఇల్యోమ్ అని చెప్తారు. లేష్ మాతిష్టిగల్ ఇల్యోమ్ అంటే ఈరోజు ఎందుకు పని చేయడం లేదు అనే అర్థమైతే వస్తుంది. నువ్వు ఎందుకు త్వరగా తింటున్నావు లేదా ఎందుకు త్వరగా తింటున్నావు, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లేష్ తాకిల్ బిసురా, లేష్ తాకిల్ బిసురా అని చెప్తారు. లేష్ అంటే ఎందుకు, తాకిల్ అంటే నువ్వు తింటున్నావు, బిసురా అంటే త్వరగా అనే అర్థం వస్తుంది. లేష్ తాకిల్ బిసురా అంటే నువ్వెందుకు త్వరగా తింటున్నావు అనే అర్థం వస్తుంది. దానికి మనం సమాధానం ఎలా చెప్పాలంటే అషాన్ అన జువాన్. మగవాళ్ళైతే అషాన్ అన జువాన్, ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది అని చెప్పడానికి. అదే ఆడవాళ్ళైతే అషాన్ అన జువానా అని చెప్తారు, ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది అని చెప్పడానికి. మగవాళ్ళైతే జువాన్ అంటారు ఆకలిని, ఆడవాళ్ళైతే జువానా అని చెప్తారు. ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఇది ఎక్కువగా చిన్నపిల్లల్ని చూసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కార్లో డ్రైవర్స్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఒక్కోసారి ఆటోమేటిక్గా ఏడుస్తూ ఉంటారు మనం ఏమనకముందే. అప్పుడు అలాంటప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని మనము అరబిక్లో ఎలా అడగాలంటే లేష్ తెప్చి, లేష్ తెప్చి అని అడుగుతారు. లేష్ తెప్చి అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఏడవడంని ఎప్చి అని అంటారు. ఏడవడంని ఎప్చి లేదా ఎబ్కి, ఎప్చి లేదా ఎబ్కి అని అంటారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడగాలంటే లేష్ తెప్చి లేదా లేష్ తెప్కి అని అడుగుతారు. ఎందుకు కోపంగా ఉన్నావు, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు అని మనం ఎదుటి వాళ్ళని అడగాలన్నా లేకపోతే ఎదుటి వాళ్ళు మనల్ని అడగాలన్నా అరబిక్లో ఎలా అడుగుతారంటే లేష్ జాలాన్, లేష్ జాలాన్ అంటే ఎందుకు కోపంగా ఉన్నావు అని అర్థం వస్తుంది. ఇక్కడ మగవాళ్ళకి జాలాన్ అని చెప్తారు, ఆడవాళ్ళకి జాలానా అని చెప్తారు. లేష్ జాలాన్ అని మగవాళ్ళని అడిగేటప్పుడు అడగాలి, అదే ఆడవాళ్ళనైతే లేష్ జాలానా అంటే ఎందుకు కోపంగా ఉన్నావు అనే అర్థమైతే వస్తుంది. బాబా ఎందుకు కోపంగా ఉన్నాడు, మనం వర్క్ చేసే దగ్గర ఒక్కొక్కసారి చాలా కోపంగా ఉంటారు, చాలా సీరియస్ అవుతారు వర్కర్స్ మీద. అలాంటప్పుడు బాబా ఎందుకు కోపంగా ఉన్నాడు అని మనము ఎదుటి వాళ్ళని లేకపోతే మన తోటి వర్కర్స్ని అడగాలంటే బాబా లేష్ జాలాన్, బాబా లేష్ జాలాన్ అంటే బాబా ఎందుకు కోపంగా ఉన్నాడు అనే అర్థం వస్తుంది. లేదా లేష్ జాలాన్ బాబా, ఒక ప్రశ్నని రెండు రకాలుగా అడగవచ్చు. లేష్ జాలాన్ బాబా అన్నా కూడా బాబా ఎందుకు కోపంగా ఉన్నాడు అనే అర్థమైతే వస్తుంది. అలాగే మామ అంటే మేడంని మామ అని పిలుస్తారు. ఇక్కడ మేడం అని పిలుస్తారు కొంతమంది, కొంతమంది మామ అని పిలుస్తారు. మామ ఎందుకు కోపంగా ఉంది లేదా మేడం ఎందుకు కోపంగా ఉంది అని అడగాలంటే మేడం లేష్ జాలానా, మేడం లేష్ జాలానా లేదా లేష్ జాలానా మేడం అని కూడా అడగవచ్చు. ఒక ప్రశ్నని రెండు రకాలుగా, మగవాళ్ళకి చెప్పేటప్పుడు జాలాన్ అని చెప్పాలి, ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు జాలానా అని చెప్పాలి. ఇక్కడ మనం మేడం అనకుండా అక్కడ వాళ్ళ పేరు అయినా పెట్టొచ్చు. రాణి లేష్ జాలానా అంటే రాణి ఎందుకు కోపంగా ఉంది అనే అర్థం వస్తుంది. ఒకవేళ మగవాళ్ళకైతే రాజు లేష్ జాలాన్ అంటే రాజు ఎందుకు కోపంగా ఉన్నాడు అనే అర్థం వస్తుంది. ఎందుకు తినట్లేదు, నువ్వు ఎందుకు తినట్లేదు అని అరబిక్లో ఎలా అడగాలంటే లేష్ మాతాకిల్, లేష్ మాతాకిల్ అంటే నువ్వెందుకు తినట్లేదు అనే అర్థం వస్తుంది. లేష్ మాతాకిల్ అంటే ఎందుకు తినట్లేదు. రాజు లేష్ మాతాకిల్ అంటే రాజు నువ్వెందుకు తినట్లేదు అనే అర్థం వస్తుంది. మహమ్మద్ లేష్ మాతాకిల్ అంటే మహమ్మద్ నువ్వెందుకు తినట్లేదు అనే అర్థమైతే వస్తుంది. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే అషాన్ అనము జువాన్, అషాన్ అనము జువాన్ ఎందుకంటే నాకు ఆకలిగా లేదు అనే అర్థం వస్తుంది. ఎందుకు తినట్లేదు అన్నప్పుడు అషాన్ ఎందుకంటే, అనము జువాన్ నాకు ఆకలిగా లేదు అనే అర్థం వస్తుంది. జువాన్ అంటే ఆకలి, మగవాళ్ళకి జువాన్ అని చెప్తారు, ఆడవాళ్ళైతే అనము జువానా అంటే నాకు ఆకలిగా లేదు అనే అర్థం వస్తుంది. ఎందుకు ప్రతిరోజు గొడవ చేస్తున్నావు లేదా నువ్వెందుకు ప్రతిరోజు గొడవ పెడుతున్నావు, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే కొంతమంది మనం ఎంత పని చేసినా కూడా ఎప్పటికీ ఏదో ఒకటి అంటూ ఉంటారు, వాళ్ళకి మనం ఎంత వర్క్ చేసినా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఇంకా 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 చేపించుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి నసుగుతూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు ప్రతిరోజు ఇలా గొడవ చేస్తున్నావు అని మనము అరబిక్లో ఎలా అడగాలంటే లేష్ కిల్యోమ్ తసవ్వి జింజాల్, లేష్ కిల్యోమ్ తసవ్వి జింజాల్ అంటే ఎందుకు ప్రతిరోజు గొడవ చేస్తున్నావు. మామ లేష్ కిల్యోమ్ తసవ్వి జింజాల్ అంటే మేడం ఎందుకు ప్రతిరోజు ఇలా గొడవ చేస్తున్నారు అనే అర్థమైతే వస్తుంది. ఒకవేళ మనం మేడంని కాకపోయినా ఇంకా వేరే ఎవరినన్నా అడగాలన్నా కూడా లేష్ కిల్యోమ్ తసవ్వి జింజాల్ అంటే ఎందుకు ప్రతిరోజు గొడవ చేస్తున్నారు అనే అర్థమైతే వస్తుంది. నీ అన్నతో
తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు? దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ముందుగా అన్న లేదా తమ్ముడిని అరబిక్లో అక్కు అని చెప్తారు. నీ అన్న అనడాన్ని అక్కుక్ అంటే నీ అన్న అనే అర్థం వస్తుంది. లేస్ జింజాల్ మా అక్కుక్ అంటే నీ అన్నతో ఎందుకు గొడవ పడుతున్నావు లేదా నీ తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు అనే అర్థం వస్తుంది. ఒకవేళ డ్రైవర్తో గొడవ పడ్డట్టయితే లేస్ జింజాల్ మా సాయిక్ అంటే డ్రైవర్తో ఎందుకు గొడవ పడుతున్నావు అనే అర్థం వస్తుంది. అక్కడ మనం ఎవరితో గొడవ పడుతున్నాము అనేది చివరిలో వాళ్ళ పేరుని యాడ్ చేస్తే సరిపోతుంది. లేస్ జింజాల్ మా మహమ్మద్ అంటే మహమ్మద్తో ఎందుకు గొడవ పడుతున్నావు అనే అర్థం వస్తుంది. ఇలాగా ఎగ్జాంపుల్ మనకి ఒక సెంటెన్స్ తెలిస్తే ఆ సెంటెన్స్ని బట్టి మనం చాలా వాక్యాలు అనేవి మన తెలివితో మనం తయారు చేసుకొని మాట్లాడాలి. ఎందుకు ఇలా అలసిపోయావు? దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? మనం ఒక్కోసారి చాలా ఫుల్గా వర్క్ చేసి చాలా టైర్డ్ అయిపోతాము. ప్రతిరోజు జరిగేది అదే. మార్నింగ్ నుంచి వర్క్ చేసి నైట్ అయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోతాము. అసలు ఓపిక అనేది ఉండదు. అలాంటప్పుడు మన తోటి కొలీగ్స్ని ఎందుకు ఇలా అలసిపోయావని మనం అడగాలంటే లేస్ చిది తాబాన్ అంటే ఎందుకు ఇలా అలసిపోయావు అనే అర్థం వస్తుంది. ఇక్కడ లేష్ అంటే ఎందుకు, చిది అంటే ఇలా లేక అలా అని చెప్పడానికి చిది అని చెప్తారు. అలసిపోవడాన్ని మగవాళ్ళకైతే తాబాన్ అని చెప్తారు, ఆడవాళ్ళకైతే తాబానా అని చెప్తారు. ఇప్పుడు మనం ఒక మగవాళ్ళని అడగాలంటే రాజు లేస్ చిది తాబాన్ అంటే రాజు ఎందుకు ఇలా అలసిపోయావు అనే అర్థం వస్తుంది. ఒకవేళ ఆడవాళ్ళని అడగాలంటే మేరీ లేస్ చిది తాబానా అంటే మేరీ ఎందుకు ఇలా అలసిపోయావు అనే అర్థం వస్తుంది. అలసిపోవడాన్ని తాబానని మగవాళ్ళకి, తాబానా అని ఆడవాళ్ళకి చెప్తారు. అలాగే ఈ వీడియోలో నేను ఇప్పటివరకు ఈ లేష్ అనే ఒక పదాన్ని తీసుకొని మీకు దాదాపు ఒక 20 వాక్యాలు అయితే చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా వరుసగా నేను మళ్ళీ రివిజన్లో మీకు చెప్తాను. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదా మళ్ళీ రిపీట్గా మీరు వీడియోను ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. అలాగే మర్చిపోకుండా గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. కొంతలో కొంత వాళ్ళు అరబీ భాష తెలుసుకొని కొంచెం సులభంగా పని చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. లేష్ లిమాదా అంటే ఎందుకు అనే అర్థం వస్తుంది. లేష్ తాకర్త్ అంటే ఎందుకు ఆలస్యం చేశావు అనే అర్థం వస్తుంది. లేష్ హినా లేదా లేష్ మిన్నీ అంటే ఎందుకు ఇక్కడ అని అర్థం. లేష్ కత్తైత్ మిన్నీ అని మగవాళ్ళకి, లేష్ కత్తైతీ మిన్నీ అని ఆడవాళ్ళకి అడుగుతారు. ఎందుకు ఇక్కడ పెట్టావు అని అడగడానికి. లేష్ మాతే బిత్రోహ్ అంటే ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదు అనే అర్థం వస్తుంది. లేష్ అల్జౌహార్ ఇల్యోమ్ అంటే ఎందుకు వాతావరణం వేడిగా ఉంది అని అర్థం. లేష్ మాతిష్టిగుల్ ఇల్యోమ్ అంటే ఎందుకు పని చేయట్లేదు అనే అర్థం వస్తుంది. లేష్ తాకిల్ బిసురా అంటే ఎందుకు త్వరగా తింటున్నావు అని అర్థం. అషాన్ అనజువాన్ ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది అని మగవాళ్ళు చెప్తారు. అదే ఆడవాళ్ళైతే షాన్ అనజువానా అని చెప్తారు. అలాగే లేష్ తెప్చి అంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అర్థం. లేష్ జాలాన్ అని మగవాళ్ళకి, లేష్ జాలానా అని ఆడవాళ్ళకి అడుగుతారు ఎందుకు కోపంగా ఉన్నావు అని అడగడానికి. బాబా లేష్ జాలాన్ అంటే బాబా ఎందుకు కోపంగా ఉన్నాడు అని అర్థం. మల్లిక లేష్ జాలానా అంటే మల్లిక ఎందుకు కోపంగా ఉంది అని అర్థం. లేష్ మా తాకిల్ అంటే ఎందుకు తినట్లేదు అని అర్థం. అషాన్ అనమూజువాన్ ఎందుకంటే నాకు ఆకలిగా లేదు అని చెప్పడానికి అషాన్ అనమూజువాన్ అని చెప్తారు. అలాగే లేష్ కిల్యోమ్ తసవ్వి జింజాల్ అంటే ఎందుకు ప్రతిరోజు గొడవ చేస్తున్నావు అని అర్థం. లేష్ జింజాల్ మా అఖుక్ అంటే నీ అన్నతో లేదా నీ తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు అని అర్థం వస్తుంది. లేష్ జింజాల్ మా సాయిక్ అంటే డ్రైవర్తో ఎందుకు గొడవ పడుతున్నావు అని అర్థం. లేష్ చిది తాబాన్ అని మగవాళ్ళకి, లేష్ చిది తాబానా అని ఆడవాళ్ళకి చెప్తారు ఎందుకు ఇలా అలసిపోయావు అని అడగడానికి. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. వీడియో పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరికొన్ని కొత్త వాక్యాలతో మళ్ళీ కలుద్దాం.